లోకల్ మేడ్ నాటు బాంబులు శివకాశిని మించిపోతాయి. క్రాకర్స్ మార్కెట్లో చైనా మార్కెట్కు సవాల్ విసురుతున్నాయి. వరంగల్ లోకల్ మేడ్ టపాకుల ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. దీపావళి వచ్చిందంటే చాలు మనకు బాణసంచా పేలులు గుర్తుకొస్తాయి. ఆ బాణసంచా అంటే మనకు టకీమని శివకాశి వస్తువులే గుర్తుకొస్తాయి. కానీ శివకాశిని తలదల్లే రీతిలో స్థానికంగా తెలంగాణలో తయారవుతున్నాయి. వరంగల్ కేంద్రంగా టపాసులు తయారవుతున్న తీరును ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిసారి దీపావళి సీజన్ కు ముందే వాడవాడలా టపాకాయల దుకాణాలు వెలుస్తుంటాయి. ఏ టపాకాయను చూసినా మేడ్ ఇన్ శివకాశి ముద్రలే కనిపిస్తాయి. ఈసారికి హైదరాబాద్ కేంద్రంగా చైనా టపాకాయలు పెద్ద ఎత్తున దిగుమతయ్యాయి. వీటిని కిలోల చొప్పున అమ్మేస్తుండటంతో ఇటు చూసినా చైనా హవా కనిపిస్తోంది. ఈ టపాకాయల్లో తీవ్రత తక్కువ, ఆకాశంలో కాంతులు ఎక్కువగా ఉంటోంది. దీంతో ఈ షాట్స్ కి డిమాండ్ పెరిగింది. తెలంగాణలో మరో ప్రధాన వాణిజ్య కేంద్రమైన వరంగల్లో దుకాణాలకు బదులు ఏకంగా తయారీ కేంద్రాలే వెలిశాయి. చిచ్చుబుడ్లు, తారాజువలు, కాకరపు ఒత్తులు, రాకెట్లు ఇలా అత్యంత శక్తివంతమైన బాణసంచా తయారు చేసేస్తున్నారు. నగరంలోని కాశీబుగ్గ, లేబర్ కాలనీలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి టపాకాయల తయారీ కేంద్రాలు. ఏ సేఫ్టీ మెజర్మెంట్ పాటించకుండానే ఈ తయారీ కేంద్రాల్లో 100 మందికి పైగా పనిచేస్తున్నారు. మరి లోకల్ మేడ్ కు అంత సీన్ ఉంటుందా? శివకాశి టపాకాయల కంటే ఎక్కువ పేలుతాయా? చైనా బాంబుల కంటే ఎక్కువ సౌండ్ వస్తుందా? ఇంతకీ వీటి తయారీ ఇక్కడ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా టపాకాయల తయారీ అంటే శివకాశీనే. ఆ నాణ్యతతో పోటీ పడుతోంది వరంగల్ క్రాకర్స్ ఇండస్ట్రీ. గత 5-6 ఏళ్లుగా ఇక్కడ టపాకాయలు యథేచ్ఛగా తయారవుతున్నాయి. ఈ టపాకాయల పరిశ్రమ ఇక్కడిలా స్థిరపడటానికి కారణాలు లేకపోలేదు. స్థానిక రంగలీల మైదానంలో దక్షిణాదిలోనే రెండో అతిపెద్ద రావణవధ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమం మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ జనసందోహం మధ్య అంగరంగ వైభవంగా సాగుతుంది. ఈ సందర్భంగా ఉర్సుగుట్ట చుట్టూ 2 కిలోమీటర్ల మేర టపాకాయలను తయారు చేస్తుంటారు. టపాసుల తయారీ అనధికారికం, రావణవధ అధికారికం కావడం విశేషం. ఇదిగో ఇదే ఇటీవల రావణవధ సందర్భంగా లోకల్ మేడ్ బాణసంచా పర్ఫార్మెన్స్ మీరే చూడండి. ఈ జనరేషన్ కోరుకుంటున్న విధంగా షాట్స్ వంటి టపాకాయలను తయారు చేస్తున్నారు వీళ్లు. 2 దుకాణాలు అనుమతులు సాధించి రాత్రింబవళ్లు దీపావళికి కావాల్సిన టపాకాయలను తయారు చేస్తున్నాయి. ఇక్కడ కుటీర పరిశ్రమనే ఏర్పాటు చేశాయి. పేలే, మండే, రంగులు గొలిపే అత్యధిక తీవ్రత గల రసాయనాలతో ఈ మందుగుండు సామాగ్రి తయారు చేస్తుంటారు. వీటికి అందమైన ప్యాకింగులు చేసి అమ్మేస్తుంటారు. వైవిధ్యభరితంగా తయారు చేయడంతో వీటికి విపరీతమైన క్రేజ్ వస్తోందని అంటున్నారు వీళ్ళు. కైలోకి వెళ్ళేసి మొత్తం రౌండ్ అప్ చేసి పడడం కూడా, కింద పడడం కూడా చాలా బాగుంటుంది కాబట్టి దీన్ని బాగా ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ అవుట్స్ బాంబులు తయారవుతాం, మళ్ళీ అలాగే రాకెట్స్, పైన సింగిల్ షాట్స్, చిన్నపిల్లలు కాల్చుకునే పేపర్ షాట్స్, చిన్నపిల్లలకి క్యాండిల్స్, వివిధ రకాల కలర్ఫుల్ ఐటమ్స్ తయారు చేస్తాం. సేఫ్టీకి సంబంధించిన మాత్రం అయితే చాలా ముందు జాగ్రత్త బాగా తీసుకుంటాం. ఇక్కడ దీపావళి సీజన్ వస్తే చాలు ఈ తయారీ కేంద్రాల్లోని వర్కర్లు బిజీ అయిపోతారు. రకరకాల టపాకాయల తయారీలో టాలెంట్ చూపుతారు. శివకాశి, చైనా పటాసులకు, వరంగల్ పటాకులకు ఎంతో తేడా. వీటికి దీటైన భిన్నమైన టపాకులను తయారు చేస్తూ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఈ లోకల్ మేడ్ క్రాకర్స్. మరి ఈ తయారీ కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంటే ఎక్కడ చేస్తున్నారో చూద్దాం. ఈ వ్యాపారం ఇప్పుడు వరంగల్ మాత్రమే కాదు, చుట్టుపక్కల జిల్లాలకు సైతం విస్తరిస్తోంది. కేవలం దీపావళికి మాత్రమే కాదు, వివిధ కార్యక్రమాలకు
కార్యాలకు వాడే విధంగా ఆర్డర్ తీసుకుని మరీ తయారు చేస్తున్నారు. ఈసారికి ఈ చుట్టుపక్కల 10 జిల్లాల్లో ఇలాంటి టపాకాయల పరిశ్రమలు వెలిశాయి. అంతా బాగుంది, కానీ నగర నడిబొడ్డున జనావాసాల మధ్య టపాకాయల తయారీ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల స్థానికుల నుంచి వ్యతిరేకతలు వస్తున్నాయి. దీంతో వరంగల్ బస్టాండ్ దగ్గర షాపును మూసేశారు. ముందుగా అనుమతులు ఇవ్వడం ఎందుకు, యజమానులకు నష్టం కలిగించడం ఎందుకు అంటున్నారు స్థానికులు. ఇదొక్కటే కాదు, నగరంలోని ఎన్నో షాపులు ఇలాంటివే. పిన్నవారి వీధి, హన్మకొండ, బ్రిడ్జి దగ్గర జనావాసాల్లో ఈ షాపులు వెలిశాయి. వీటిపై చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. ఇప్పటికే శివకాశి పేలుడు దృశ్యాలను చూసి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇంత పబ్లిక్ ప్లేసుల్లో ఇలాంటి షాపులు ఉండటం ఎంతవరకు సమంజసం? ఏదేమైనా సేఫ్టీ ఫస్ట్, ఫెస్టివల్ నెక్స్ట్ కదా అంటున్నారు సామాన్యులు. మిస్ఫైర్ అయిందనుకో, ఆ గొడవను పేలి దానివల్ల ఉన్న చుట్టుపక్కల ఉన్న ఇండ్లు దెబ్బతినడం కానీ, చిన్నపిల్లలు గాయపడడం కానీ, జనాల మధ్య ఉంటే ఏంటంటే భయాందోళనకు గురవుతారు. దానివల్ల ఏంటంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. కాబట్టి కాలేజీ గ్రౌండ్స్ విశాలమైన ప్లేస్లలో పెట్టి. అసలు విషయం ఏంటంటే ఇవన్నీ అధికారుల సహకారంతోనే సాగుతున్నాయి. సీజన్లో 4 రాళ్లు వెనకేసుకోవాలని తయారీదారులు ఎదురు చూస్తారో లేదో తెలియదు, కానీ పోలీసులు, ఇతర అధికారులు మాత్రం ఇలాగే భావిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. వీళ్ల అండదండలు లేకుంటే జనావాసాల మధ్య ఇలాంటి దుకాణాలు తెరిచేవాళ్లా అన్నది స్థానికుల ప్రశ్నగా తెలుస్తోంది. అక్రమంగా బాణసంచా తయారీ జరుగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించడం ఇక్కడి ప్రజలను వేధిస్తోంది. జనావాసాల మధ్య యథేచ్ఛగా వెలిసిన ఈ దుకాణాల ద్వారా రేపేదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి? ఇదంతా తెలిసి కూడా ఫైర్, పోలీస్ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు ఎందుకని అంటున్నారు ఇక్కడి వాళ్లు. దీపావళి సందడి మొదలైంది. వీధి వీధిన టపాసుల దుకాణాలు వెలుస్తున్నాయి. అయితే ఈ బిజీ లైఫ్ లో షాపులకు వెళ్లి టపాసులు కొనుక్కునే తీరిక లేని వారు ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో గతేడాదితో పోలిస్తే ఆన్లైన్ క్రాకర్స్ బిజినెస్ బాగా పెరిగింది. వెలుగుల పండుగ దీపావళి సమీపిస్తుండటంతో క్రాకర్స్ మార్కెట్లలో సందడి నెలకొంది. హోల్సేల్ మార్కెట్లతో పాటు రీటైల్ మార్కెట్లు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. సాధారణంగా దీపావళి టపాసుల కొనుగోలులో పెద్దవాళ్లతో పోలిస్తే చిన్నారుల హడావుడే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే అన్ని వ్యాపారాల్లో మాదిరిగానే దీపావళి బాణసంచా అమ్మకాల్లో కూడా లేటెస్ట్ ట్రెండ్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా సిటీ లైఫ్ లో క్షణం తీరిక లేకుండా ఉండే నగరవాసులు బాణసంచా షాపుల వద్దకు వెళ్లి కొనుగోలు చేయట్లేదు. గంటల తరబడి షాపుల చుట్టూ తిరిగే తీరిక లేకపోవడమే దీనికి కారణం. ఇలాంటి వాళ్ల కోసమే ఆన్లైన్ వెబ్సైట్లు క్రాకర్స్ షాపింగ్ కు రారమ్మంటూ స్వాగతం పలుకుతున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకున్న పలు సంస్థలు ఈ ఆన్లైన్ క్రాకర్స్ బిజినెస్ స్టార్ట్ చేశాయి. ఇప్పుడు ఇంటర్నెట్ లో పదుల సంఖ్యలో ఇలాంటి ఆన్లైన్ క్రాకర్స్ అమ్మే సైట్లు దర్శనమిస్తున్నాయి. ఒక్క మౌస్ క్లిక్ తో కోరుకున్న టపాసులు ఇంటి వద్దకే చేరుస్తున్నాయి. సమయం ఆదా అవుతుండటంతో నగరవాసులు ఈ ఆన్లైన్ వెబ్సైట్లకు అట్రాక్ట్ అవుతున్నారు. పలు వెబ్సైట్లు నిర్వహిస్తున్న ఆన్లైన్ లావాదేవీలు ₹1 కోటి వరకు ఉండటంతో ఈ బిజినెస్ 3 చిచ్చుబుట్లు 6 టపాసులు అన్న చందంగా సాగుతోంది. మార్కెట్లో టపాసులు కొనుగోలు చేసే సమయంలో తీసుకునే జాగ్రత్తలు ఆన్లైన్లో కొనుగోలు చేసేటప్పుడు కూడా తీసుకోవాలంటున్నారు ఫైర్ సేఫ్టీ అధికారులు. సో అమెజాన్ కానీ వీళ్ళు, ఫ్లిప్కార్ట్ కానీ వీళ్ళు డెలివరీ చేస్తూ ఉన్నారు. విజ్ఞప్తి చేసేది, సో ప్రమాదం జరిగేంత వరకు ఏం కాదు, జరిగిన తర్వాత చాలా నష్టపోవాల్సింది ఉంటుంది. కాబట్టి సో మీరు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు సపరేట్గా మీకు ఒక 4 డెలివరీ ఉంటే 4 డెలివరీ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫైర్ క్రాకర్స్ మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయండి. ఏదేమైనా దీపావళి పండుగ సందర్భంగా జరుగుతున్న క్రాకర్స్ అమ్మకాలు ఆన్లైన్ సంస్థలకు కాసులు కురిపిస్తున్నాయి.